హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఎంబి వ్లాగ్స్. నేను చెప్పినట్టుగానే మీకోసం చార్మినార్ పార్ట్ 2 వ్లాగ్ చేశాను. మీరు కూడా చూసేయండి. ఇవి చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఉన్నారు షాపింగ్కి. మొత్తం ఇయర్ రింగ్స్, పిల్లలవి, పెద్దవాళ్ళవి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్ సెట్స్, ముత్యాలు అంటాం కదా, ఈ మంచి ముత్యాలన్నీ కూడా పర్ల్స్ అన్నీ కూడా మనకి చార్మినార్లోనే మంచి దొరుకుతాయంట ఎప్పటి నుంచో. సో చాలామంది మంచి ముత్యాలు కావాలంటే చార్మినార్ ఒరిజినల్ పర్ల్ స్టోర్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి తీసుకుంటారనమాట. ఇవి వాచెస్ చూసారా, అన్ని రకాల వాచెస్, అందరి జెంట్స్వి, లేడీస్వి, కిడ్స్వి అందరూ ఉన్నాయి ఇక్కడ వాచెస్. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. 100 రూపీస్ కూడా వాచ్ వస్తుందంటే చూడండి, మీరే ఆలోచించండి. ఇవిగో కిడ్స్ టాయ్స్ స్టోర్ అనమాట. ఈ టాయ్స్ అన్నీ కూడా 100 రూపీసేనండి, 150 లేకపోతే 200. ఇవి బ్యాంగిల్స్ చూసారా ఎట్లా తీసారో, బాగున్నాయి కదా. మీ ఇష్టం, ఇంకా ఇలా షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఈ బ్యాంగిల్స్ చూడండి, అన్నీ 100 రూపీసే అంట. ఇవైతే కిడ్స్ స్టోర్ అనమాట. గర్ల్స్కి కావాల్సిన మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి. ఇవి చూడండి, నెక్ సెట్స్. మనకి ఇదే మన ఊర్లో అయితే పెద్ద పెద్ద షోరూమ్స్లో పెట్టి పెద్ద పెద్ద ప్రైజెస్ ట్యాక్స్ పెట్టి అమ్ముతారు. బట్ ఇక్కడ తక్కువేనండి బాగా. చూస్తూ ఉంటున్నారు కదా, ఇవి 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఈ బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు కదా. 400, బండవైతే 200 అట్లా. ఈ చార్మినార్కి ఎన్నిసార్లు వచ్చినా వస్తూనే ఉంటాం కదా, ఎన్నిసార్లు షాపింగ్ చేసినా చేస్తూనే ఉంటాం. అదేంటో అదొక ఎడిక్షన్ అంతే. మేము ఆకలేసి ఈ కేఫ్కి వచ్చామండి. ఈ ఫారినర్స్ అయితే ఎవ్రీవేర్ చార్మినార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. మా బుడ్డిగాడిని ఫోటో తీస్తారా వాళ్ళతో అంటే నేను తీయించుకొని అన్నాడు. షై ఫీల్ అయ్యాడు కొంచెం. మేమైతే నిమ్రా కేఫ్కి వచ్చాము. ఇదిగో నిమ్రా, ఇది బన్ను భలే ఉంటుంది ఇక్కడ, మీరు ట్రై చేయండి ఇరానీ చాయ్తో పాటు. ఇవి నెక్ సెట్స్ అండి. ఇది ఓన్లీ 100 రూపీస్ అనమాట. నా చిన్నప్పుడు ఇలాంటిది మా ఊర్లో కొనుక్కుంటే ఆల్మోస్ట్ 350 400 ఛార్జ్ చేశారు. ఇక్కడ 100 అంట. చాలామంది ఇక్కడ నుంచి రీసేల్ కూడా చేస్తారు తీసుకొచ్చి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇదైతే వెరీ ట్రెండీ కదా, అన్నిటి మీదకి ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇవైతే సింపుల్గా భలే ఉన్నాయి. నైట్ పార్టీస్కి అయితే అసలు ఏం తెలియదు అనమాట. 1 గ్రామ్ జ్యువెలరీయో ఏంటి, సిల్వర్ జ్యువెలరీయో ఏంటో కూడా తెలియదు. అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, విత్ స్టోన్స్, సింగిల్ సెట్, లేయర్ సెట్స్ అట్లా అనమాట. ఇది చూడండి భలే ఉంది, మల్టీ కలర్. పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇలాంటి సింపుల్. ఇదైతే ఓన్లీ 100 రూపీసే. ఇవన్నీ 100. ఇదైతే సింగిల్ అనమాట, నెక్ పీస్. సూపర్ ఉంది పెట్టుకుంటే. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆల్రెడీ ఉంది, అందుకే తీసుకోలేదు. ఇవి చూసారా, కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇందులో ఈ పింక్ది అయితే భలే నచ్చేసింది నాకు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ పెట్టారండి. ఒకళ్ళు 60కి పెట్టారు, ఒకళ్ళు 70కి, ఒకళ్ళు 100 అట్లా పెట్టారు. బట్ మీరు చూసుకుని తీసుకోండి. ఒక ప్లేస్లో ఒక కాస్ట్ ఉంటుంది, ఇంకొక ప్లేస్లో ఇంకో కాస్ట్ ఉంటుంది. బట్ బార్గెన్ చేస్తుంటే ఇస్తున్నారు. కొంతమంది ఫిక్స్ అని బోర్డులు పెట్టిన వాళ్ళు మాత్రం ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా బ్యాంగిల్ సెట్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ చూసారా, మల్టీ కలర్. ఇవి ఓన్లీ 100 రూపీసే. ఏ సెట్ అయినా కానీ 100 ఇక్కడ. ఈ పిల్లలు అనమాట, చిన్న పిల్లలవి, అప్ టు 10 years 12 years కిడ్స్ వాళ్ళవి అనమాట. బాగున్నాయి ఇవి కూడా చాలా. ఇవి జుట్టీస్. ఈ చెప్పులు అయితే ఎంత కలెక్షన్ ఉందో, వీళ్ళ వేసుకునే చెప్పులు, చిన్న పిల్లలకి దండలు, ఇవన్నీ స్లిప్పర్సే. బాగున్నాయండి ఈ స్లిప్పర్స్ కూడా. ఓన్లీ 100, 120, 150 అలా పెట్టారు. నేను చెప్పినట్టుగా ఒక్కొక్క స్టోర్లో ఒక్కోలా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ చూసారా, ఫిక్స్డ్ రేట్ అంటారు. ఇవి చిన్నపిల్లలకి స్లిప్పర్స్ అనమాట, బాగున్నాయి. తీసుకుని చక్కగా పార్టీ వేర్స్కి వేసుకోవచ్చు. ఇవైతే హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఆల్ కలెక్షన్ ఆఫ్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. టాయ్స్, నేను చెప్పాను కదా, అసలు షాపింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంగిల్స్ చూసారా, షాప్స్ అన్నీ కలకలాడిపోతున్నాయి. ఇదిగో ఈ సైడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇవన్నీ కూడా బ్యాంగిల్ షాప్సే. వీళ్ళు లోపల నుంచి మా షాప్కి రండి అని పిలుస్తారు ఒక్కొక్కళ్ళును. చూసారా అబ్బాయి ఎలా పిలుస్తున్నాడు. బాగుంటాయండి, విజిట్ చేయండి. వాళ్ళు పిలిచారని కాదు కానీ
లోపలికి వెళ్తే ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉంటాయి, బట్ మనం కొంచెం బార్గెన్ చేసుకోవాలి. బార్గెన్ చేసుకుని కొనుక్కుంటే బాగానే ఉంటాయి. ఈ బ్యాంగిల్ షాప్స్ అన్నీ తిరిగితే ఆల్మోస్ట్ 200-300 ఉంటాయేమో, నాకైతే రఫ్గా తెలుసు. ఈ మెయిన్ రోడ్ అనే కాదు, ఈ సందులోంచి ఇలా లోపలికి వెళ్తూ ఉంటే అలా 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 చాలా షాప్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ బ్యాంగిల్ షాప్సే. పెళ్ళిళ్ళ సీజన్కి వాటికి, ఇప్పుడు మనం హల్దీలకి వాటికి వీటికి భలే వెళ్ళి అన్ని కలెక్షన్ తెచ్చుకోవచ్చు. ఇవి బెడ్షీట్స్, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఓపిక్గా తిరగాలండి, తిరిగితే అట్లీస్ట్ 3 to 4 hours అన్న పడుతుంది. ప్యారడైజ్ ఆకలేసిన వాళ్ళకి మంచిగా ఫుడ్ చాలా బాగుంటుంది. ప్యారడైజ్ అంటేనే బాగుంటుంది కదా బిర్యానీ. ఇది ఇంకా ఎండింగ్కి వెళ్ళేటప్పుడు అనమాట. బ్యాగ్స్, ఇవి సెట్స్ చూసారా? ఈ బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి. ఇవి 400 రూపీస్ అనమాట. ఇవి మీకు కెమెరాకి తెలియకపోయినా కానీ నేను వేసుకు చూశాను, చాలా బాగున్నాయి. మధ్యలో మిర్రర్స్ వచ్చాయి, ఇది మీకు కనిపిస్తుందో లేదో. ఇవైతే మల్టీ కలర్, ఇవి 200. ఇవి కూడా చాలా బాగున్నాయి. స్లిప్పర్స్ చూసారా? ఈ బ్రాండెడ్ అని కాదు కానీ స్లిప్పర్స్, బట్ మనం పార్టీస్కి అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అనేసి థౌజండ్స్ పెట్టి కొనుక్కునే బదులు ఇక్కడ తక్కువలో కొనుక్కొని సింగిల్ టైం యూస్ కాబట్టి పార్టీస్ వరకు వేసుకోవచ్చు, కాబట్టి వేసుకోవచ్చు. ఇవన్నీనేమో ప్లాస్టిక్ గాజు ఐటమ్స్ అండి. ఇంక అట్లా జనం కొంటనే ఉన్నారు. బ్యాగ్స్, ఇవి చూసారా? పర్ల్స్, నేను చెప్పాను కదా ఒరిజినల్ పర్ల్స్ ఇక్కడ దొరుకుతాయని. సెంట్స్, ఇవంతానేమో ఈ స్ట్రీట్ అంతా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ స్ట్రీట్ అంతా ఓన్లీ క్లాత్ మార్కెట్ నడుస్తుంది అనమాట. చార్మినార్కి బ్యాంగిల్ షాప్స్ ఎంత ఫేమస్సో క్లాత్ మార్కెట్ కూడా అంతే ఫేమస్. వీళ్ళ సెంట్స్, ఇవి వేసుకుంటే 2 days వరకు పోవు అంటారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ అయితే ఉంది. ఇవి చూసారా? సిల్క్ శారీస్ రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారు, బాగున్నాయి. మెటీరియల్ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. సెట్స్, ఫుల్ లెంత్ సెట్స్, హారం, చోకర్, ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి సెట్స్ అమ్ముతున్నారు. బట్ ఏ షాపు అయితే ఖాళీ లేదు, అన్ని షాప్స్లోని అంతమంది జనం ఉన్నారు. డ్రెస్ మెటీరియల్స్ చూసారా? ఈ మెటీరియల్స్ మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో చాలా ఎక్కువ ప్రైస్కి పెడతారు, ఈ పార్టీవేర్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ తక్కువేనండి, మీరు ఒకసారి వచ్చి చూడండి. బార్గెన్ కూడా చేసుకోవచ్చు, తగ్గిస్తారు బాగానే. టవల్స్, బెడ్షీట్స్, టేబుల్ క్లాత్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఏమో మెయిన్ రోడ్, ఈ లెఫ్ట్ సైడ్ అంతానేమో షాప్స్. ఈ మధ్యలో స్ట్రీట్ షాపింగ్లో పెట్టారనమాట వీళ్ళందరూ. బెడ్షీట్స్ చూసారా? డబుల్ కాట్, సింగిల్ కాట్ అన్నీ ఉన్నాయంట. సిల్క్ శారీస్, గరారా భలే ఉంది బుడ్డిపాపకి బొమ్మకి. ఈ డ్రెస్ మెటీరియల్స్ చూసారా? ఇంకా అలా వెళ్తూ ఉండాలండి, వెళ్తూ ఉంటే ఇంకా మన ఓపిక అనమాట, చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. బట్ 10 o'clock అయితే షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు 10 దాటాకనే రండి. లేట్ నైట్ వరకు ఉంటుంది అనుకుంటా, 11-11:30 వరకు. డ్రెస్ మెటీరియల్స్ ఇవి చూసారా? భలే ఉంది. అందులో పింక్ డ్రెస్ చాలా బాగుంది, తక్కువగా వస్తాయండి. ఇది రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంది, బజరంగ్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. దీని నిండా మొత్తం షాపింగ్సే ఉన్నాయి. ఇట్లా లోపలికి సందులోకి వెళ్తుంటే శారీ షాపింగ్స్, మొత్తం క్లాత్ మార్కెట్ మొత్తం స్టార్ట్ అవుద్దంట. బట్ మేమైతే మా బుడ్డిగా డేట్ చేస్తున్నాడని వెళ్ళలేదు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ షాపింగ్స్లోకి అయితే వెళ్ళండి, చాలా క్లాత్ మార్కెట్ ఉంటుంది. పెట్టుబడి శారీస్కి, ఫంక్షన్స్కి, అకేషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి కాస్ట్ కటింగ్లో. మేము ఇదివరకు 3-4 times వెళ్ళాము. డ్రెస్ మెటీరియల్స్, శారీస్ చాలానే తెచ్చుకున్నాము మ్యారేజెస్, అకేషన్స్ వాటికి. చూసారా? బుడ్డి గౌన్లు బాగున్నాయి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే చాలా బాగుందండి. ఏ షాపు ఖాళీ లేదు, అన్ని షాపుల్లోనే అంతమంది ఉన్నారు. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి. వీకెండ్స్లో కొంచెం అంత రష్ ఉంటుంది. ఇట్లా ఓపిక ఉండాలండి, 3-4 hours నడిచే ఓపిక ఉండాలి. పిల్లలతో అంతే కొంచెం ఇబ్బందే, ఎక్కడ కూర్చోవడానికి ఉండదు. పెద్దవాళ్ళతోని పిల్లలతోని ప్రిపేర్డ్గా రావాలన్నమాట.
ఈ జిమ్మిచ్చు శారీస్, నెట్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగాను. తీయించుకుని లెహంగాస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. బార్డర్స్ కూడా దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇంతేనండి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.